హాయ్ అండి. నేనైతే ఈరోజు దొండకాయ పచ్చడి యూట్యూబ్ ఛానల్‌లో చూసాను. చాలా బాగా వచ్చింది. సో, నేను కూడా నా సబ్స్క్రైబర్స్‌తో షేర్ చేసుకుందామని ఈ రెసిపీని చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఫాలో అవ్వండి. నా ఛానల్ ఫాలో అవుతున్న అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర అలాగే 4, 5 వెల్లుల్లి వేసుకొని వాటి కొంచెం వేగినాక కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోండి. అవి కొంచెం పట్టినా సరే ఏం కాదండి. నేనైతే ఒక కప్పు దొండకాయకి 3 పచ్చిమిర్చి వేసుకున్నాను. మీకైతే మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. కొంచెం కారం తింటా అంటే ఇంకొంచెం వేసుకోండి. వీటినైతే కాసేపు మూత పెట్టి మగ్గబెట్టుకోవాలండి. సో ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీస్తే కొంచెం వేగి ఉంటాయి. వీటిని ఒకసారి కలుపుకోండి. దీనినైతే మీరు సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, 2 చిన్న టమాటాని కట్ చేసుకొని వేసుకొని బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి మగ్గపెట్టండి. ఇది ఇంకో 5 మినిట్స్ అయితే సరిపోతుంది. మనకు ఒక టోటల్ 10 మినిట్స్లో అయితే ఈజీగా కొంచెం దొండకాయలతో 2-3కి సరిపడా దొండకాయ పచ్చడి అయితే ఈజీగా చేసుకోవచ్చండి. వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. చూసారా టమాటా కొంచెం మగ్గాయి కదా. ఇప్పుడు దీనిని మనం చల్లారనిచ్చి మిక్సీ చేసుకుందాం. మిక్సీలో కొంచెం పల్లీలు వేసుకుందాం. వేయించిన పల్లీలు పొట్టు తీసినా తీయకపోయినా పర్వాలేదండి. నేనైతే తీసుకున్నాను. సో పల్లీలు యాడ్ చేసుకొని మనం చల్లార్చిన దొండకాయ ముక్కల్ని కూడా వేసుకొని మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి. నేనైతే నా టేస్ట్కి సరిపడా వేసుకున్నా. దీనిని గ్రైండ్ చేసుకుందాం. మరీ మెత్తగా కాదు, మరీ బరకగా కాదు, కొంచెం కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది. రోట్లో అయితే ఇంకా బాగుంటుంది. సో రోల్ అయితే అవైలబుల్ లేదు కాబట్టి మిక్సీలో వేసుకున్నా. నేనే ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి పోపు కోసం కొంచెం ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర, ఆవాలు అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం మినపప్పు వేసి పోపు వేయించుకున్నానండి. దీనిని పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి అనేది రెడీ అండి. పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పోపును కూడా దాంట్లో వేసుకొని కలుపుకుంటే ఎంతో ఈజీగా చేసుకునే దొండకాయ పచ్చడి రెడీ అండి. దొండకాయలు పండిపోయాను కూడా వేస్ట్ చేయకండి. ఇలా ఈజీగా పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చూసారా టేస్ట్ అయితే అదిరిపోయింది, వేరే లెవెల్. బాయ్ బాయ్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.